హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా యూజ్ చేస్తున్నాను అనుకోండి జెప్టోలో జెప్టో కేఫ్ అని ఒకటి చూశాను ఆప్షన్. ఎలా ఉంటుంది ఏంటి, ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గానే ఉన్నాయి. సో ఇది చపాతీ ఒకటి ఆర్డర్ చేశాను. నేను లేట్ నైట్ 11-12 ఆ టైంకి ఆర్డర్ చేశాను. ఒక దాల్ మఖనీ కర్రీ అండ్ 1 చోలే కర్రీ ఆర్డర్ చేశాను. మంచిగా థ్యాంక్ యూ నోటు, ఒక మంచి నోట్ ఆర్డర్ చేశారు, పెట్టారు మనకి. చాలా నీట్గా అనిపించింది, చాలా బాగుంది. అండ్ ఈ నెక్స్ట్ ప్యాకింగ్ వచ్చేసరికి చపాతీ అండి. నేను 3 రోటీస్ ఆర్డర్ చేశాను. ఆయిల్ లేకుండా మంచి పుల్కాలాగా చేసి ఇచ్చారు. ఇది నాకు 37 రూపీస్ చేంజ్ ఎంతో పడింది. మంచి వేడిగానే ఉన్నాయి, అల్యూమినియం ఫాయిల్ దాంట్లో మనకి ప్యాక్ చేసి నీట్గా ర్యాప్ చేసి ఇచ్చారు. అండ్ ఇదే కాకుండా నేను దాల్ మఖనీ కర్రీ ఒకటి అండ్ చోలే కర్రీ ఒకటి ఆర్డర్ చేశాను. దాల్ మఖనీ కర్రీ, చోలే కర్రీ 70-79 ఆ రేట్లో, ఆ కాస్ట్లో మనకి వచ్చినాయి. టేస్ట్ వైజ్ అయితే టూ గుడ్, నాట్ మచ్ బ్యాడ్ అని చెప్పలేను. టూ గుడ్, అంటే టూ గుడ్ అంతే. చాలా బాగున్నాయి. మనకి బయట మనం రోడ్ సైడ్ ఎలా తింటామో ఆ టేస్ట్ అండి. ఆ క్వాంటిటీ కూడా చాలా బాగా వచ్చింది. మంచి ఒక 2 ఫోర్క్స్ ఇచ్చారు అండ్ 3 టిష్యూస్ ఇచ్చారు. చాలా నీట్గా అనిపించింది. మనకి బయట ఈ టైంకి మనం 11:30-12కి ఆ టైంకి మనం రెస్టారెంట్ స్విగ్గీ జొమాటో వాటిలో ఆర్డర్ చేస్తే జిఎస్టీ ఛార్జెస్, లేట్ నైట్ ఛార్జెస్, డెలివరీ పార్ట్నర్ ఛార్జెస్ ఇవే మనకి 70 అంటే రెస్టారెంట్ని బట్టి కాస్ట్ పెరుగుతూ ఉంటాయి. సో ఈ 3 కలిపి అంటే ఒక పర్సన్కి సఫిషియెంట్గా బాగుంటుంది అనిపించింది. 2 కర్రీస్, ఒక రోటీ ఇలా ఆర్డర్ చేసుకోవచ్చు. లేట్ నైట్ ఫీ అలాంటివి ఏమీ పడలేదండి. జిఎస్టీ పడలేదు మనకి, డెలివరీ పార్ట్నర్ ఫీ ఏమీ పడలేదు. నాకు ఐటెం కాస్టే పడింది. చాలా వర్తీ అనిపించింది యాక్చువల్లీ. మనకి 200కి ఒక ఫ్రైడ్ రైస్, ఒక నూడిల్స్, ఓ మంచూరియా కూడా రావు జెప్టోలో. లేట్ నైట్ ఛార్జెస్ అన్నీ పెట్టుకుంటారు, కానీ జెప్టోలో వచ్చినాయి.